పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. చెన్నైలో పర్యటిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తమిళనాడు ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. రేవంత్కి స్వాగతం పలికారు తమిళనాడు సీఎం స్టాలిన్. తెలంగాణకు 2 రోజుల పాటు వర్ష సూచన నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ సూచనలు చేశారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బతుకమ్మ కుంటని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు సాయంత్రం ప్రారంభించనున్నారు. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో 7.5 కోట్ల బడ్జెట్ వ్యయంతో బతుకమ్మ కుంట నిర్మాణాన్ని పూర్తి చేశారు. సీఎం రేవంత్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ మేలు కోరుకునే వ్యక్తుల్లో తాను ముందుంటానన్నారు. ఆధారాలు లేకుండా అర్థం లేని వ్యాఖ్యలు మాట్లాడొద్దన్నారు. మెట్రో విస్తరణని కేంద్రం ఆపడం లేదన్నారు. బతుకమ్మ వేడుకలపై మంత్రులు జూపల్లి, సురేఖ, సీతక్కలు సమీక్షించారు. 27న ట్యాంక్ బండ్పై బతుకమ్మ కార్నివాల్ జరగబోతోంది. గిన్నీస్ రికార్డే లక్ష్యంగా ఈ నెల 29న 10,000 మందితో బతుకమ్మ వేడుకలు జరుపుతామన్నారు. మూవీ టికెట్ ధరలపై కోర్టు ఆదేశాన్ని స్వాగతిస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టికెట్ రేట్లు పెంచేది లేదని గతంలో అసెంబ్లీలో చెప్పానన్నారు. ఇకపై అలా అనుమతులు ఇవ్వమన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో పర్యటించారు మంత్రి పొంగులేటి. జూనియర్ కాలేజీలో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్లు పంపిణీ చేసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. తాను ఇంటర్ చదివిన కల్లూరు జూనియర్ కాలేజ్కి అతిథిగా మంత్రి హోదాలో రావడం సంతోషంగా ఉందన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మలపై పరోక్షంగా విమర్శలు చేశారు పువ్వాడ అజయ్. ఖమ్మంలో 40 ఏళ్లుగా కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు ఎంపీ రఘునందన్ రావు. కావాలంటే ఏ ఊరికైనా వెళ్దామన్నారు. గ్రామాల్లో రహదారులు సరిగ్గా ఉంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పనిచేసినట్లేనన్నారు. వర్షం పడితే రోడ్ల దుస్థితి దారుణమన్నారు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.